ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. లార్డ్, you establish peace for us. All that we have accomplished you have done for us. Isaiah chapter 26th verse 12. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీరు అసమాధానముతో నింపబడి ఉన్నారేమో. అయ్యో, నా జీవితంలో ఎటువంటి మంచి లేదు, నా హృదయంలో ఎటువంటి శాంతి లేదు అని నీవు ఈ రోజున దుఃఖిస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు సమాధానమును కలగజేస్తాను అని. నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ సఫలపరుస్తానని దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడు అసమాధానం ఉంటుంది, ఎప్పుడు మన హృదయం ఆందోళనతో ఉంటుంది. మనం అనుకున్న కార్యములు, మనము చేయాలనుకున్న పనులు, మన ఆలోచనలు సఫలం కానప్పుడే కదా మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరిగాయనుకోండి, మనలో ఏమైనా కలవరం ఉంటుందా? మన హృదయములో బాధ ఉంటుందా? నీ జాబులో నీవు ఎదుగుతున్నప్పుడు, నీ వ్యాపారము అభివృద్ధి చెందుతున్నప్పుడు, నీవు ఆర్థికంగా స్థిరపడినప్పుడు, నీ బిడ్డలు నీ మాట వింటూ దేవునిలో ఎదుగుతున్నప్పుడు, నీకు మంచి ఆరోగ్యం ఉండినప్పుడు నీవు ఆనందంగానే జీవించగలవు. అయితే ఈరోజు నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయేమో. ఏ కార్యము మొదలుపెట్టినా, ఏ పని చేస్తున్నా, ఏ విధంగానో నీవు రాణించలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు. నీ బిడ్డలు వ్యసనాలతో ఉండి తప్పిపోయిన స్థితిలో ఉన్నావు. అయితే నీ ఈ స్థితిని చూసి కృంగిపోకు, బాధపడకు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ పక్షముగా ఉండబోతున్నాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. నీ పనులన్నిటినీ సఫలపరుస్తాను అని. ఆలోచించండి, దేవుడే మన పక్షముగానుంటే, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే, మన ఈ లోకాన్ని సృజించిన సర్వ సృష్టికర్తే మనకు సహాయము చేస్తానంటుంటే మనము ప్రతి విషయంలో విజయం సాధించలేమా? మనకు గెలుపు రాదా? మన జీవితాలు బాగుపడవా? మన బిడ్డలు మారరా? చెప్పండి. ఖచ్చితంగా అన్నీ సఫలపడతాయి కదా. గొలియాతును అంతవరకు కూడా ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. దావీదు కూడా ఎదిరించి నిలవలేడు అని అందరూ అనుకున్నారు. గొలియాతు కూడా మంచి కాన్ఫిడెంట్తో ఉన్నాడు. ఎందుకంటే గొలియాతు నమ్మకం ఏంటంటే, తన కండబలం, తన యుద్ధ ప్రావీణ్యత, తనకున్న సైన్యము, తన ఆకారము అంత మాత్రమే కాదు. అప్పటి వరకు గొలియాతు జీవితంలో పరాభవమే లేదండి. అందుకే రాజైన సౌలు భయపడ్డాడు, ఇజ్రాయేలీలు భయపడ్డారు. కానీ బాలుడైన దావీదు ఎందుకు గెలిచాడో తెలుసా? దేవుడు దావీదు పక్షముగా ఉండి ఉన్నాడు గనుక దావీదు గెలిచాడు. అంతవరకు కలవర హృదయముతో ఉన్న సౌలు, ఇజ్రాయేలీలు అప్పుడు శాంతముగా ఉండగలిగినారు. దాదాపు 40 రోజుల నుండి వారికి నిద్ర లేదు. గొలియాతు భయపెడుతూ వచ్చాడు. దేవుడు వారి పక్షముగా ఉండి వారికి సమాధానమును కలగజేస్తాడు. ఈ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీ పక్షముగా ఉండి నీ కార్యమును కూడా సఫలపరుస్తానని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలపరచు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము మొరపెడుతుంది, మనము శరణు వేడుకుంటుంది ఏ అధికారికో, ఏ రాజుకో, ఏ వ్యక్తికో కాదు. మనం మొరపెడుతుంది మహోన్నతుడైన దేవుడు మన యొక్క కార్యములను సఫలపరచగల దేవునికి. అది ఎటువంటి కష్టతరమైన కార్యమైనా సరే దానిని దేవుడు సఫలము చేయగలడు. దేవుడు తన బిడ్డలమైన మనలను తన శక్తితో నింపుతాడు. ఇంతవరకు కూడా మనము చేస్తున్న కార్యాలలో సఫలం కాలేకపోయాం, ఓడిపోయామంటే మన శక్తిని వాడాము, మన బలాన్ని ఉపయోగించాము, మన జ్ఞానముతో ముందుకు వెళ్ళాము. అందుకే మనకు అపజయాలు, అవమానాలు ఎదురయ్యాయి.
అయితే దేవుడు ఆయన శక్తితో, ఆయన జ్ఞానముతో మనల్ని నింపి మన కార్యములను సఫలపరుస్తాడు. మన హృదయములో, మన కుటుంబములో శాంతి సమాధానాలను స్థాపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా నీవు అశాంతితో, హృదయ వేదనతో జీవించి ఉండవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగక, న్యాయము దొరకక, నీ పక్షమున ఎవరు లేక, ఒంటరిగా పోరాడి ఓడిపోయిన పరిస్థితుల్లో నీవు ఉండి ఉన్నావు. అయితే ఇప్పుడు నీవు ఒంటరివి కాదు. నీతో పాటు నీవు నమ్ముకున్న యేసయ్య ఉన్నాడు. ఆయన నిజముగా నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ సఫలపరచబోతున్నాడు. నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ పనులలో ఫలింపును దయచేయబోతున్నాడు. నిన్ను శాంతి సమాధానాలతో నింపబోతున్నాడు. కాబట్టి ధైర్యము కలిగి ఉండు, అధైర్యపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవా, మీకు స్తోత్రములు. అయా, మా మధ్య ఉంటున్నటువంటి జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మా జీవితాలలో ఎటువంటి శాంతి లేక, సమాధానము లేక ఉన్న వారితో తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా, అయా మా యొక్క దుఃఖమును తీసివేస్తారని ప్రభా మీరు మాట ఇచ్చారు. సమాధానము కలగజేస్తానని, మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తానని తండ్రి ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా ఎంతగానో మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు ప్రభా. మేము అనుకున్న పనులన్నిటినీ అయా అనుకున్నట్లుగానే జరిగిస్తారని ప్రభా, మా పక్షముగా ఉన్న దేవుడవు మీ యొక్క జ్ఞానము చేత, మీ శక్తి చేత అయా మమ్మల్ని నింపి అయా మమ్మల్ని వాడుకుంటారని తండ్రి ఈ రోజున వాక్యం ద్వారా తండ్రి అయా మీరు మాతో మాట్లాడి ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ఈ రోజున తండ్రి అయా వారి యొక్క పనులలో సఫలత లేక ప్రభా, అయా వారు చేస్తున్నటువంటి కార్యాలలో ప్రభా ఎటువంటి లాభము లేక ప్రభా బిడ్డలు ఉన్నారో, అయా ప్రతి విషయములో తన ఓటమిని చవి చూస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. కృప చూపించండి అయా, వారికి కలిగే అపజయములన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ జ్ఞానము చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ చేత వారిని నింపండి అయ్యా. మీరే వారికి తోడుగా ఉండి శాంతిని సమాధానాన్ని వారి హృదయములో స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున హృదయ వేదనలతో ఉన్నారో ప్రభా, అయ్యా వారి యొక్క హృదయ వేదనంతటిని యేసు నామములో కొట్టివేయండి. శాంతి సమాధానమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను తండ్రి ధైర్యపరచండి. యేసు నామములో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఎటువంటి వ్యాధితో, ఎటువంటి నొప్పితో, ఎటువంటి అయా మరి తండ్రి మూలుగుతో బిడ్డలు ఉన్నారో నా ప్రభా, వారి యొక్క మూలుగులు వినే దేవుడవు తండ్రి సహాయము దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి, భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి, అత్తాకోడల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి ప్రభా. సమాధాన కలిగినటువంటి కుటుంబంగా కుటుంబాన్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. వారు చేయు ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండండి. నమ్మకంగా తండ్రి మీ కొరకు జీవించే భాగ్యం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అదేవిధంగా తండ్రి గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, మీ యొక్క మెండైన దీవెనలు వారిపై ఉండులాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా. తల్లిదండ్రుల మాటకు తండ్రి లోబడేటువంటి మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. చిన్ననాటి నుండి మీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో తండ్రి మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా అయా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. బిడ్డలు ప్రభా నా తండ్రి అక్కడక్కడ దేశాలలో నివసిస్తుండగా ప్రభా నా తండ్రి మీ యొక్క కృపచేత వారిని తండ్రి మీ యొక్క కాపుదల్ల వారిని భద్రపరచండి. సురక్షితంగా క్షేమాన్నంగా తండ్రి బిడ్డలను మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. దైవజనులను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. అనేకులకు మీ రక్షణ సువార్త చెప్పి
అయా మరి తండ్రి మీ కొరకు అయా కొన్ని ఆత్మలను సిద్ధపరచుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేని బాధతో విరిగిన హృదయముతో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు తాకండి నా ప్రభా. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.